హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చుమ్ము చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చామగడ్డ పులుసు. చూడండి, ముందుగా చామగడ్డలు తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ చామగడ్డ. దీనికి పీల్ తీసుకోవాలి ఫస్ట్. ముందుగా చూడండి, చామగడ్డ పీల్ తీసి పెట్టాను. ఇలా ఫ్రెష్గా కడుక్కొని పీల్ తీసి పెట్టుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ఇది పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. ఇది కడిగి పెట్టుకోవాలి, వాటర్ పోసుకోవాలి. ఇవి అన్నీ కడిగి పెట్టుకోవాలండి. ముందుగా కడిగి పెట్టుకొని నేను కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. మనము గిన్నె పెడదాము. కుక్కర్ హీట్ అవ్వాలి. చూడండి, చామగడ్డ పీల్ తీసేటప్పుడు మన చేతులకి దురదొస్తుందండి. జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి, హీట్ ఎక్కింది కుక్కరు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. 3-4 స్పూన్స్ ఆయిల్ హీట్ ఎక్కాలి. చామగడ్డ పీల్ తీసుకున్న తర్వాత కొంచెం చేతులకు ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అప్పుడు దురద రాదు. చిన్న టిప్ అనుకోండి. ఇష్టం ఉంటే పాటించండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాము. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి, 2 పచ్చిమిర్చి వేద్దాము. ఇవి కొద్దిగా ఎర్రగా అవ్వాలి. చూడండి, ఇలా రెడ్గా రావాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకున్న తర్వాత పసుపు వేసుకుందాము. 1 స్పూన్ పసుపు. చూడండి, 1 స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు చామగడ్డ వేసుకుందాము. మొత్తం అన్ని చామగడ్డలు వేసేసుకుందాం. చూడండి, అన్ని చామగడ్డలు వేసేసుకున్నాను. ఇప్పుడు కలుపుకుందాము మంచిగా. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా మూత పెడదాము. కొద్దిగా ఆయిల్లో మగ్గాలి. చూడండి, ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంటిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ టమాటాలు వేసుకుందాము. చూడండి, టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు కలుపుకొని ఉప్పు కారం వేసుకుందాము. 1 స్పూన్ వేస్తున్నాను కారము. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఇంతకుముందుకు తీసుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది వేసేసుకుందాము. నేను ముందుగానే తీసి పెట్టుకున్నానండి చింతపండు గుజ్జు. ఉడికిస్తాము. ఒక 2 విజిల్స్ పెడదాము. చూడండి, ఇప్పుడు మూత తీసుకుందాం మనము. చూడండి, ఆయిల్ ఇట్లా పైకి రావాలి. చూడండి ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా వేసేసుకుందాం.
అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు అండ్ కొత్తిమీర. ఒక్క 5 మినిట్స్ పెట్టేసి తీసేద్దామండి. చూడండి అయిపోయింది కర్రీ. తీసేద్దాము, స్టవ్ ఆఫ్ చేద్దాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.